స్వామి శరణమయ్యప్ప. ఇది వర్చువల్ క్యూ టికెట్స్ స్కానింగ్. ఇక్కడ చెక్ చేసి పంపుతారు. ఇందాక మనం ముందు వీడియోలో చూసుకున్నట్టయితే కన్యమూల గణపతి దర్శనం అయ్యాక నెక్స్ట్ ఇదే వస్తుంది టికెట్స్ది. దాని తర్వాత అక్కడ నుంచి ముందుకు వచ్చాక ఇక్కడ నుంచి వే స్టార్ట్ అవుతుంది పైకి సన్నిధానం దగ్గరికి. రష్ అయితే చాలామంది ఉన్నారు చూస్తుంటే. ఇక్కడ నుంచి ఇదే రూట్లో వెళ్ళాలి, పైకి కొండ మీదకి ఎక్కాలి. ఈ కోకోనట్ అయితే మర్చిపోవద్దు, కొబ్బరి బొండ తాగాలి రాగానే. బెస్ట్ కొబ్బరి బొండ. ఎక్కడ టేస్ట్ అంత టేస్ట్ వాటర్ ఎక్కడ దొరకవు, ఇక్కడ దొరికినంత టేస్ట్ వాటర్. కొండ ఎక్కి దిగాక ఎంత అలసట ఉన్నా ఆ కొబ్బరి నీళ్ళు తాగితే మొత్తం మర్చిపోతాం. ఈ లెఫ్ట్ సైడ్లో కనపడే డోల్ అవి ఉన్నాయి కదా, వాటి మీద ముసలి వాళ్ళని కానీ కొద్దిగా ఎక్కలేని వాళ్ళు ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్తారు. డోలీ అంటారు వీటిని. మనిషికి ఒక 3,000 to 4,000 5,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. అది మన బార్గెనింగ్ బట్టి, మన బార్గెనింగ్ మీద టాలెంట్ బట్టి ఉంటుంది. మా స్వాములు 4 నడుస్తున్నారు, స్టార్ట్ అయ్యారు. డాడీ స్వామి, నాగేశ్ స్వామి, యాదవ్ స్వామి, కృష్ణ స్వామి. ఇలా మొత్తం అప్పు ఉంటుంది. వీళ్ళందరూ దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేవాళ్ళు. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అడవే ఉంటుంది. ఈ రూట్లో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా అడవే, చెట్లు. ఇక్కడ నుంచి కంటిన్యూ మనం నడుస్తూనే పైకి వెళ్ళొచ్చు ఒక 2 hours. వీళ్ళందరూ డోలు మోసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ లేచి వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ బండలు ఉన్నాయి కానీ కొద్ది దూరం వెళ్ళాక బండలు ఉండవు, మెట్లు ఉంటాయి. కొంత రైట్ సైడ్లో ఏమో ఫ్లోర్ ఉంటుంది, నార్మల్గా ఫ్లాట్ ఏరియా ఉంటుంది. మీకు రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి అలా. యాదవ్ స్వామి, నేను అప్పటికే మాకు అయిపోయింది ఎనర్జీ, కొద్దిగా డౌన్ అయింది నడిచి పైకి. ఇక్కడ నుంచి స్వాములు చాలామంది ఉన్నారు, రష్. ఆయాసం వస్తుంది అందరికీ, నాకు కూడా కొద్దిగా వస్తుంది. కంటిన్యూ ఎక్కాము కదా. డాడీ స్వామి కూడా కంటిన్యూ ఎక్కాడు. నెత్తిలో ఇంకా ఎరుముడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది పైకి ఎక్కడం. అలా కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, కొంతమంది కొద్దిగా ఆగి స్టాండింగ్లోనే కొద్దిగా రెస్ట్ లాగా తీసుకొని నించోనే మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. ఇలా మెట్లు, ఇదంతా అడవి. మీకు ఈ చెట్లు, ఇది లోపల మొత్తం ఇక్కడ సైడ్ అడవే. ఇది రైట్ సైడ్లో కూడా అలానే ఉంటుంది, మొత్తం అడవే. ఇదంతా రైట్ సైడ్లో, ఇది కూడా అడవే. మనం అడవి మధ్యలో నుంచి వెళ్తున్నాం. వీళ్ళు చిన్నపిల్లలు, చిన్న స్వాములు చూడండి ఎంత మధ్యగా నడుస్తున్నారు. ఫ్లాట్ ఫ్లోర్ ఇలా ఉంటుంది, గెచ్చులుగా రాళ్ళుగా. ఆ ఫ్లోర్లో నడవలేము, కుచ్చుకుంటాయి కాళ్ళు, రాళ్ళు మొత్తం కాళ్ళకి. బెటర్ నా సజెషన్ ఏంటంటే మెట్ల మీదకి నడుచుకుంటూ వెళ్ళడం బెస్ట్. ఈ నీలిమల టాప్ అలా మొత్తం డౌన్ ఉంటుంది. డౌన్ నుంచి మనం అప్ వస్తాం. ఇదంతా అడవి చూడండి ఎలా ఉంది. ఇక్కడ నుంచి ఏ జీవరాశి ఎప్పుడు వస్తుందని తెలియదు. మనకి ఇక్కడ ఆన్ ద వేలో మొత్తం మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ 1 month ఆఫ్ 100 meters ఒక మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. రష్ అయితే బాగా పెరిగారు, ఎంతమంది స్వాములు దర్శనానికి వస్తున్నారు. ఇలా కంటిన్యూ పైకి
నడుస్తూనే ఉండాలి. కూర్చోంటే టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి చూడండి, ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వస్తారు. ఇలా మధ్య మధ్యలో కూర్చొని స్లోగా ఎక్కుతూ ఉంటారు. కార్డియాలజీ సెంటర్. ఒకవేళ ఈ వేలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, కాలు ఏదైనా చెయ్యి ఏదైనా ఫ్రాక్చర్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా హెల్త్ సెంటర్స్ అలా ఉంటాయి దారిలో. ఇది ఎమర్జెన్సీ వ్యాను, మెడికల్ ఎమర్జెన్సీ వ్యాన్. ఏదైనా ప్రాబ్లం ఎక్కడ ఉన్నా మనం ఇక్కడ షెడ్స్ దగ్గర ఒక్కొక్క షెడ్కి ఒక్కొక్క కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్తే ఆ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఆ షెడ్ దగ్గరికి ఆ వెహికల్ అండ్ పోలీసులు కూడా ఉంటారు సెక్యూరిటీ 100 మీటర్స్కి. స్వామి శరణమయ్యప్ప అంటున్నాడు. ఇక్కడ పులిలు ఉండే ఏరియా. సో ఇక్కడ బోర్డు పెట్టారు, ఇదంతా అడవి. ఇవ్వండి ఇక్కడ క్లినిక్స్. ఇలా క్లినిక్స్ ఉంటాయి ఎందుకంటే మొత్తం ఎక్కుతాం కాబట్టి కొద్దిగా హెల్త్ ఏమన్నా ఆయాసము ఏదైనా వచ్చి ఏమన్నా ప్రాబ్లం అయినా హెల్త్ ఎవరికి ఏ పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ చూసుకుంటారు. ఎమ్మడే మెడికల్ కేర్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఎరిమేలి. ఇక్కడ ఇది చేస్తారు, బాణం కత్తి ఇవి గుచ్చుతారు ఇక్కడ. ఇలా కత్తి బాణము ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళకి కత్తి కన్నెసాములు, సెకండ్ టైం వేసుకున్న వాళ్ళు కత్తి వాళ్ళు అక్కడ గుచ్చాలి ఇలా వాడుతూ. అంటే మేము వచ్చాము ఇక్కడికి అని గుర్తుగా. కత్తి స్వామి, గదా స్వామి. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ కొబ్బరికాయ కొడతారు. మళ్ళీ సేమ్ కన్నమూల గణపతి దగ్గర ఎలా కొట్టారో ఇక్కడ కూడా అలా కొడతారు కొబ్బరికాయ. డైరెక్ట్ స్వామి కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ నుంచి షెడ్స్ ఉంటాయి, అంటే డివైడ్ చేసి కొద్ది కొద్ది మందిని పంపుతారు స్టాప్లో. ఇట్లా షెడ్స్ ఉంటాయి, షెడ్స్లలో స్టాప్ చేస్తారు, గేట్స్ వేస్తారు. ఫస్ట్ కొద్ది మందిని వదిలి తర్వాత కొద్ది మందిని వదులుతూ అలా క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ పంపుతారు. సేమ్ తిరుమలలో షెడ్స్ ఉంటాయి కదా, అక్కడేమో ఏంటంటే ఫెసిలిటీ ఫుడ్ అంతా ఉంటుంది. ఈ షెడ్స్లలో ఏమో ఏముండదు. ఫ్రంట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు సేమ్ ఉంటాయి, క్లోజ్ చేస్తారు. ఇక గేట్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. ఒక్కొక్క షెడ్లో ఉంటారు చాలామంది. ఇట్లా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది సైడ్కి. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు డిసెంబర్ మంత్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వస్తే ఎక్కువ క్రౌడ్ ఉండదు. డిసెంబర్ సెకండ్ వీక్ తర్వాత ఇలా గేట్స్ చేసి ఆపుతారు. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, అలా ఆపుతారు. ఇక్కడ నుంచి స్టాప్ అయింది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, క్యూలో వెళ్ళాల్సి వస్తుంది. ఈ రైట్ సైడ్ మొత్తం అడవే, లెఫ్ట్ సైడ్ కూడా అడవే. నైట్ టైమ్స్లలో మెయిన్ మనకి జంతువులు మన దగ్గరికి రాకుండా అడవిలో నుంచి బాంబ్స్ వెళ్తూ ఉంటారు. ఆ బాంబ్ సౌండ్స్కి రావు, దూరం వెళ్ళిపోతాయి. కంటిన్యూగా బాంబ్స్ వెలుస్తుంటారు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఏ యానిమల్స్ కానీ రాలేదు అలా.
రావద్దని ముందు జాగ్రత్త చర్యకి బాంబ్స్ పిలుస్తారు. ఇదంతా క్రౌడ్ చూడండి ఎంత ఉంది. ఆల్మోస్ట్ ఇది 3:34 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఈ టైము నైట్. ఇదంతా లైన్ వెళ్తే నెక్స్ట్ సన్నిధానం మెయిన్ టెంపుల్కి రీచ్ అవుతాం. ఎంత క్రాస్ అయ్యి వెళ్తే ఇది సన్నిధానం. వీళ్ళు 18 ఎక్కుతారు ఈ లెఫ్ట్ సైడ్ లైన్ మొత్తం. సివిల్ సామ్లో మేము రైట్ సైడ్ ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేస్తాము. సన్నిధానం బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్ళి డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా సివిల్ దర్శనాలు ఉంటాయి, చూపిస్తాము అది కూడా వీడియోలో. ఇదంతా అయ్యప్ప మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని వచ్చిన వాళ్ళకే ఈ లైన్లో. ఎందుకంటే ఈ లైన్లో వెళ్ళిన వాళ్ళు 18 ఎక్కుతారు. అమ్మో చాలా క్రౌడ్ ఉంది 18 ఎక్కే వాళ్ళకి. సో అయితే మా స్వాములకి చాలా లేట్ అవుతుంది దర్శనం నాకు తెలిసి. చూడండి ఇదంతా అదే క్రౌడ్. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ అనేది సివిల్ దర్శనం. నాదేమి ఉండదు అనుకుంటున్నాను సివిల్ వాళ్ళకి దర్శనాలకి ఎక్కువ క్రౌడ్. వీళ్ళందరు దర్శనాలు అయిపోయి ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. వచ్చి రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తర్వాత మళ్ళీ కిందికి దిగడానికి స్టార్ట్ అవుతారు. చిన్నపిల్లలు ఎవరైనా 1 ఇయర్ 2-3 ఇయర్స్ పిల్లలు ఉంటే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళొచ్చు. మీకు అది ఎక్కడో చూపెడతాను. అట్లా లైన్లో వెళ్ళకుండా ఇక్కడ వరకు నడుచుకుని వచ్చి ఇప్పుడు నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యానో ఈ లైన్లో నుంచి అయ్యప్పల లైన్లో నుంచి ఆ లైన్లో నుంచి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు డైరెక్ట్. ఇక్కడ పర్మిషన్ పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ వెళ్ళొచ్చు. 18 ఎదురుగా మీకు స్ట్రైట్గా కనపడుతుంది. జూమింగ్ చేస్తున్నాను చూడండి. ఇది 18 ఎక్కుతున్నారు చూడండి స్వాములు. ఇది 18 మాల వేసుకొని 41 డేస్ దీక్ష చేసుకొని ఇరుముడి కట్టుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే 18 ఎక్కాలి. ఇది సివిల్ దర్శనం. చూడండి రైట్ సైడ్లో బోర్డు ఉంది సివిల్ దర్శనం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి సివిల్ దర్శనం. స్ట్రైట్ వెళ్ళి అక్కడ స్ట్రైట్గా కనపడుతుంది చూడండి, అటు నుంచి లెఫ్ట్ సివిల్ దర్శనం. ఇంకోండి సన్నిధానం దర్శనంలోకి వచ్చాము. ఫోన్స్ అలవ్ లేకుండే, అందుకనే మధ్యలో వీడియో తీయలేకపోయాను. ఈ సన్నిధానంలో కూడా ఫోన్ అలవ్ లేదు. సో అందుకే ఏదో మొబైల్ చూడకుండా నార్మల్గా తీశాను. ఇది అమ్మవారి టెంపుల్. అయ్యప్ప టెంపుల్ నుంచి దర్శనం అయిపోయాక ఇక్కడికి వస్తాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడ దర్శనం అయిపోయింది మాది. దర్శనం అయిపోయాక ఇక్కడ 18 అగ్నిగుండంలో నెయ్యి కౌంటర్స్ అగ్నిగుండం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. నెక్స్ట్ నెయ్యి టెంకాయది అది వీడియో అప్లోడ్ చేస్తాను.